వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ కొద్ది రోజుల క్రితమే తన పదవికి త్యాగం చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరదామని ప్రయత్నిస్తుంటే మండలి చైర్మన్ రాజీనామాను ఆమోదించడం లేదు. దాంతో ఆ నేత పొలిటికల్ లైఫ్ డైలమాలో పడింది. అయితే వైసీపీకి రాజీనామా చేయగానే తిరిగి మండలి ప్రమోట్ చేస్తామని టీడీపీ హైకమాండ్ హామీ ఇచ్చింది. కానీ ఆ నేతకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం కష్టమేనన్న టాక్ ఇప్పుడు వినిపిస్తోంది. దాంతో ఆ నేత పరిస్థితి పెనంలో నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిపోయిందా? కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ కొద్ది రోజుల క్రితమే తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న కర్రి పద్మశ్రీ ఏడాది తిరగకుండానే పదవికి త్యాగం చేయడం హాట్ టాపిక్ అయింది. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకముందే టీడీపీ నేతలతో పద్మశ్రీ టచ్ లోకి వెళ్లినట్టు సమాచారం. దాంతో పార్టీ పెద్దలు కూడా తమ పార్టీలో చేరితే మరోసారి శాసన మండలికి పంపిస్తామని హామీ ఇచ్చారట. కానీ కర్రి పద్మశ్రీకి టీడీపీ పెద్దలిచ్చిన హామీ ఇప్పట్లో నెరవేరే పరిస్థితి లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవుల పంపకాలు పూర్తయ్యాయని, ఈసారి కర్రి పద్మశ్రీని పెద్దల సభకు పంపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక 2023 మార్చిలో గవర్నర్ కోటాలో కర్రి పద్మశ్రీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అప్పటి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సిఫార్సుతో ఆమెకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. దాంతో తనకు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించిన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్యక్రమాల్లో కర్రి పద్మశ్రీ చురుగ్గా పాల్గొనేవారు. అప్పుడప్పుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు జిల్లా అధ్యక్షుడు హోదాలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యేవారు. 2024 జూన్లో వైసీపీ అధికారం కోల్పోయింది. కూటమి అధికారంలోకి వచ్చింది. దాంతో కర్రి పద్మశ్రీ వైసీపీలో ఇమడలేకపోయారు. ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణ తన పదవికి పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరడంతో మత్స్యకారులందరినీ టీడీపీలో చేర్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే మోపిదేవి పద్మశ్రీతో చర్చలు జరిపారు. మోపిదేవికి కాకినాడలో బంధుగుణం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె పార్టీ వీడేందుకు అంగీకరించారు. దాంతో శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. వాస్తవానికి కర్రి పద్మశ్రీ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి దాదాపు 2 నెలలవుతుంది. ఆమె తన రాజీనామా లేఖను శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుకు పంపించారు. అయితే ఇంతవరకు ఆమె రాజీనామాకు ఆమోదం దక్కలేదు. ఆమె పదవీ కాలం 2029 ఆగస్టు 11 వరకు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి ఆ ఎమ్మెల్సీ సీటును టీడీపీ తనకే ఇస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం పద్మశ్రీని తిరిగి మండలికి పంపే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇందుకు కారణం ఈ ఎమ్మెల్సీ సీటు ఎందరికో వాగ్దానం చేస్తుందని చెబుతున్నారు. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపిన మోపిదేవి వెంకటరమణకు తిరిగి రాజ్యసభ ఇవ్వకపోవడంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారనే టాక్ వినిపిస్తుంది. అవకాశం ఉంటే ఆయన్ను మంత్రిని కూడా చేస్తారని చెబుతున్నారు. అదే విధంగా వంగవీటి రాధాకు కూడా ఎమ్మెల్సీ ఇస్తారని హామీ ఇచ్చారని అంటున్నారు. ఒకవేళ కర్రి పద్మశ్రీ రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించినా మోపిదేవి లేదంటే వంగవీటి రాధాకే ఎక్కువగా ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తం మీద పద్మశ్రీ రాజీనామా చేసినప్పటికీ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్గా పాల్గొంటున్నారు. ఎమ్మెల్సీ పదవి తనకే మళ్లీ వస్తోందని చెబుతున్నారు. కానీ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయని నేతలు చెబుతున్నారు. చూడాలి మరి కర్రి పద్మశ్రీ విషయంలో తెలుగుదేశం పార్టీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో.